లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారంలో అందిస్తారు. లోక్ భవన్లో కొద్దిసేపటి కిందకే గవర్నర్ శివప్రతాప్ శుక్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించి కూడా అంటే మంత్రివర్గంలో ఉన్న అజరుద్దీన్తో పాటు ప్రొఫెసర్ కోదండరాం సంబంధించి కూడా ఎమ్మెల్సీ సంబంధించి కూడా అంశంపై కూడా ప్రధానంగా గవర్నర్తో చర్చించాలని తెలుస్తుంది. ఇప్పటికే గవర్నర్ కోటలో వీళ్ళిద్దరికీ కూడా ఇటు గవర్నర్ కోటలో ఇద్దరు కూడా ఎమ్మెల్సీ సంబంధించి కూడా కేటాయించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రతిపాదన పంపిణీ జరిగింది. కానీ గవర్నర్ ఇంకా ఆమోదం తెలపకపోవడంతో కూడా కేవలం ఒక 10 రోజుల్లో మాత్రమే ఇటు మంత్రి అజరుద్దీన్కి సంబంధించి కూడా సమయం గడువు ఉంది. కాబట్టి ఆ 10 రోజుల్లోపు ఆమోదం తెలపాలని చెప్పి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ కూడా కోరినట్టు తెలిసింది. ఆయనతో పాటు వేముల నరేందర్ రెడ్డి తర్వాత కొంతమంది మంత్రులు శ్రీధర్ బాబు కూడా వచ్చినట్టు తెలిసింది. దానికి సంబంధించి కూడా అంటే ఈ నెల 30 తేదీ లోపు ఏదన్నా ఒక శాసనసభ్యుడు కానీ తర్వాత మండలికి సంబంధించిన సభ్యుడు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మంత్రిగా కొనసాగే అవకాశం అజరుద్దీన్కి అయితే ఉంది. కాబట్టి ఆ సమయం మించినట్లయితే తను రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈరోజు కలిసిన తర్వాత మరి గవర్నర్ ఎలా స్పందిస్తారు, తర్వాత ఈ 2 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఆమోదం తెలుపుతారా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం అయితే నెలకొని ఉన్నది. మరొక పక్క ప్రొఫెసర్ కోదండరాం ఇప్పటికే తెలంగాణ జనసమితి సంబంధించిన అధ్యక్షుడు అయితే అతను ఉండడం జరిగింది. తర్వాత ఇప్పటికే కాంగ్రెస్తో పొత్తు ఉన్నప్పటికీ తను ఎమ్మెల్సీ పదవికి గతంలో ఉన్నప్పటికీ ఇటు కోర్టు ఆదేశాలతో కూడా ఎమ్మెల్సీ పదవి కోల్పోయిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా మరొకసారి గవర్నర్ కోట కింద ఇటు ఎమ్మెల్సీ కోదండరాం పేరు కూడా ప్రతిపాదించడంతో కూడా ప్రస్తుతం అంటే తెలంగాణ ఉద్యమంలో జేఏసీ అధ్యక్షుడిగా ఉండి అప్పుడు చాలా వరకు ఉద్యమం సంబంధించి కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి అతనికి దానికి కల్పించేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పేరు కూడా ప్రతిపాదించడంతో కూడా ఈ 2 పేర్లు ప్రస్తుతం అయితే గవర్నర్ దగ్గరికి పంపారు. తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపినట్లయితే ఇద్దరికి గవర్నర్ కోట కింద అయితే ఎమ్మెల్సీ పదవులు అయితే దగ్గర ఉన్నాయి. కానీ మరి మైనార్టీ కింద అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ సమయంలో మైనార్టీగా అజరుద్దీన్ని మంత్రిగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి దాదాపు ఈ నెల 30 వరకు అయితే 6 నెలల పాటు ఉంటుంది. కాబట్టి 6 నెలల లోపు ఏదైనా శాసనసభ్యుడు కానీ తర్వాత శాసన మండలికి సంబంధించిన సభ్యుడుగా ఉన్నట్లయితే ఆ పదవిని కొనసాగించే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు అంటే కొన్ని కేసులను ఆధారంగా కూడా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. కాబట్టి దానికి సంబంధించి అంశాలను కూడా ఇటు ప్రభుత్వం గవర్నర్ దృష్టికి తీసుకోబోతుంది. 6 నెలలలోపు ఖచ్చితంగా ఏదైనా సభ్యుడిగా ఉన్నట్లయితే గవర్నర్ ఇటు మంత్రి అజరుద్దీన్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు మరి గవర్నర్ వీరికి సంబంధించి ఇద్దరు ఎమ్మెల్సీ పదవులకు సంబంధించి కూడా ఆమోదం తెలుపారని కానీ సుదీర్ఘంగా దాదాపు 45 నిమిషాల పాటు కూడా గవర్నర్తో కూడా వీళ్ళైతే భేటీ కావడం జరిగింది. నిన్న ఇటు సిఎస్ కానీ తర్వాత ప్రభుత్వం సంబంధించిన కొంత అధికారులు కూడా గవర్నర్ దగ్గరికి వచ్చి ఈ విషయాలను కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అనంతరం కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా తన స్వగ్రామం నుంచి అయితే ఇటు లోక్ భవన్కి అయితే చేరుకొని ఆ గవర్నర్తో దాదాపు 45 నిమిషాల పాటు కూడా చర్చించడం జరిగింది. దానికి తర్వాత మరి గవర్నర్ తీసుకున్న నిర్ణయం చాలా కీలకంగా పడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉత్కంఠ లేకుండా ఈ 10 రోజుల పాటు మరి వీళ్ళ ఇద్దరికి సంబంధించి కూడా గవర్నర్ కోటల్లో ఇటు అజరుద్దీన్ కానీ తర్వాత ప్రొఫెసర్ కోదండరాంకి సంబంధించి కూడా ఇద్దరికి ఆమోదం తెలుపారా అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక ఉత్కంఠ అయితే రేపుతుంది. చూడాలి మరి కొద్దిగా ఈ 10 రోజులు వేచి ఉన్నట్లయితే వాటిపైన గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓటు స్టూడియో.